ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. అందరు బాగున్నారు కదా? ఈ లొకేషన్ అంతా బాగుందా? మంచి మంచి లొకేషన్స్ మీ ఈ వీడియోస్ అన్ని తీయడానికి సహాయం చేశారు. నేను బెంగళూరు సిటీలో, హైదరాబాద్ సిటీలో, వైజాగ్ సిటీలో చాలా కాలం ఉన్నాను. కానీ ఈ గ్రామీణ వాతావరణంలో ప్రభు నన్ను ఎందుకు వచ్చారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ లొకేషన్స్ అన్ని కూడా చక్కని వాతావరణం, ఈ గోదావరి సముద్ర ప్రాంతాల్లో మీకు అందరికి నేను వీడియో చేసి చూపించడానికి ప్రభు ఈ విధంగా సహాయం చేస్తున్నారు. మీరు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి ప్రాంతాలు సెలెక్ట్ చేసి మీకు వాక్యాన్ని అందించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. రండి వాక్య ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో ప్రభు మాట్లాడతారు, తన సేవకుని క్షేమం చూసి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. తన సేవకుని క్షేమాన్ని చూసి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక. ఆమె ఈ లోకంలో మన క్షేమాన్ని చూసి, మన ఆనందాన్ని చూసి, సౌఖ్యాన్ని చూసి ఆనందించేవారు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. మన క్షేమంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మన ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి ఉండాలని లేఖనం తెలియజేసినట్టుగా ఈ లోకంలో మేము చక్కని వస్త్రాలు కట్టుకుంటే చూసి అసూయపడేవారు ఉంటారు, చక్కని గృహం కట్టుకుంటే చూసి ఈర్ష్యపడేవారు ఉంటారు, చక్కని వాహనం కొనుక్కుంటే చూసి బాధపడిపోయేవారు ఉంటారు, మనకి ఇది వారు డబ్బులు ఇచ్చి మనకు. కానీ లోకంలో ఎవరైనా మానవ నైజమండి, మానవ స్వభావం. ఎందుకంటే దావీదు తన రాజ్యాన్ని కాపాడి ప్రాణాన్ని పణంగా పెట్టి గొలియాతు చేతిలో నుండి సౌలు రాజ్యాన్ని కాపాడి తప్పించాడు దేవుని ద్వారా. విశ్వాసంతో వెళ్ళి గొలియాతుని జయించి, కానీ జయించి తిరిగి వచ్చిన సమయంలో ఈ స్త్రీలందరూ కలిసి ఎదురొచ్చి నాట్యం ఆడుతూ దావీదు 10,000 కొలదిగాను సౌలు 1,000 కొలదిగాను జయించినన్న మాట వినగానే ఆ సౌలు పట్టుకోలేక అసూయపడి నాటి నుండి దావీదు మీద విసపు చూపు నిలిపి ఎలాగా సంహరించాలా అని ఆలోచించాడు. కనుక ఈ రోజున నువ్వు ప్రశంసింపబడుతుంటే, హెచ్చించబడుతుంటే, దీవించబడుతుంటే వారు లేని వారు అనేకులు ఉంటారు. మానవ నైజం అండి, మానవ స్వభావం. అసూయపడి ఎలాగా బ్లేమ్ చేయాలా, ఎలాగ తక్కువ చేయాలా, ఎలా తొక్కు పెట్టించాలా, ఎలాగ కృంగ చేయాలా, ఎలాగ బాధ పెట్టాలా, ఎలా సుట్టిపుట్టి మాటలతో పొడవాలా అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ నా దేవుడు అలా కాదు. తన సేవకురాలి క్షేమాన్ని, సేవకుని క్షేమాన్ని చూసి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక. ఈ రోజున విశ్వాస జీవితంలో, సేవకుని జీవితంలో, భక్తుల జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూసి దేవుడు ఎంతగానో ఆనందించి మురిసిపోయేది. అందుకే కీర్తన గ్రంథం 23వ కీర్తన 6వ భాగాన్ని వీలైతే బైబిల్ తెరచి నాతో పాటు కలిసి చదవండి. 23వ కీర్తన 6వ భాగం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు అంటారు, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చు. క్షేమం కావాలండి ఈ రోజున మనసుకి, కుటుంబానికి క్షేమం కావాలి, బిడ్డలకి క్షేమం కావాలి. ప్రయాణాల్లో మనం వెళ్ళవుతున్నట్టు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే లోకంలో సూక్తులు ఉన్నాయి. కనుక మనం వర్ధిల్లి క్షేమంగా దీవెనకరంగా ఉండాలని నా దేవుడు ఆశిస్తూ ఉన్నారు. కనుక ఈ క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడి లోకంలో ఎవరున్నారు? యేసయ్య ఒక్కరే. నువ్వు అనుకుంటున్నావేమో వారు ఆనందిస్తున్నారు, నీరు పోగొట్టున్నారు, వారు ప్రశంసిస్తున్నారని మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయట మాట్లాడతారు. మనం ఎప్పుడైతే అర్థమైపోయి కష్టంలో నష్టం ఉంటే భలే జరిగింది వీళ్ళకి అలా జరగా ఎగిరి పడ్డారు కదా, విడిచిపోయి పడ్డారు కదా అని చెప్పేసి అనుకుంటాము. మానవ స్వభావాలంటే మానవ నైజం అలా కోరుకుంటారు. కానీ దేవుడు నీవు బాధలో ఉంటే యావత్ బాధలో నీతో పాటు బాధపడే దేవుడు, నీవు కష్టంలో ఉంటే నీ యావత్ కష్టంలో కష్టపడే దేవుడు. లాజరు సమాధి దగ్గర యేసయ్య ఒకసారి కన్నీరు విడిచేటట. మన లేఖనాల్లో చూస్తాం, లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచాడు. నీ కొరకు నా కొరకు కన్నీరు విడిచే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. నీ క్షేమాన్ని నా క్షేమాన్ని కోరుకున్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే లోకంలో.
నువ్వు బాగా పాటలు పాడితే అసూయపడేవారు ఉంటారు, బాగా వాక్యం చెప్తే అసూయపడే ఉంటారు. సంఘంలో క్షేమాభివృద్ధి కలుగుతుంటే, సభలు పెడతా ఉంటే, సంఘం విస్తరిస్తూ ఉంటే అసూయపడేవారు ఉంటారు. కానీ నా దేవుడు అలా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి, విస్తరించాలి, క్షేమంగా ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాను. కనుక అటువంటి కన్న తండ్రి మనకు నీ నా క్షేమాన్ని కోరుకునే దేవుడు ఆయన కంటే గొప్ప దేవుడు ఎవరు కనుక మన క్షేమాన్ని కోరుకునే దేవుని దగ్గర మనం సాగిలి పడదాం, మొరపెట్టుకుందాం. ఆయన ఇచ్చే దైవ దీవెనలు మన ప్రాంతంలో ఏది జరుగుతున్నా మనకు తెలియజేస్తాడు. మన ప్రార్థనలో ఉన్న మన కుటుంబంలో ఏం జరుగుతున్నా మనకు తెలియజేస్తాడు. ప్రార్థనలో మనకు తెలియకుండా ఏది జరగకుండా ప్రార్థనలో అనేక విషయాలు ఏమేమి జరగబోతున్నాయి, ఏమేమి మనం ఎదుర్కోవాలో, వాటిని ఎలాగా మనం దాటి వెళ్ళాలో దేవుడు మనకు తెలియజేస్తాడు. ప్రార్థనలో ఉందాం, క్షేమంగా ఉందాం, అనేకులకి క్షేమకరంగా ఉందాం, దైవ ప్రేమ కలిగి దీవించబడదాం. మన క్షేమాన్ని కోరుకునే తండ్రి మనందరికీ అటువంటి క్షేమాన్ని అనుగ్రహించును గాక. ఆమె పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ విన్న వాక్యం మన హృదయాల్లో నీరు కట్టని ఫలింపచ్చేది. మా క్షేమాన్ని కోరుకునే దేవుడు, మేము అభివృద్ధి చెంది ఆనందించి సమృద్ధితో ఉంటే చూసి మురిసిపోయే దేవుడు నీవే ప్రభు. నా తండ్రి, లోకంలో ఉన్నవారు ఎవరు మా క్షేమాన్ని కోరుకోలేదు, కానీ నీవు మా క్షేమాన్ని కోరి సాతాను చేతులను మమ్మల్ని విడిపించి నాయన క్షేమకరమైన మార్గంలో మా బ్రతుకు దినములన్నిట కృపను క్షేమాన్ని మా ఎడల విస్తరింప చేయుదురుగాక. అటువంటి కృపాన్ని గురించి సమస్త మా ఘనతకి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియులారా, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకి దీవెనకరంగా ఈ దీవెనలో అనేకులు రక్షించబడటానికి, అనేకులు ఆదరించబడటానికి ఈ దీవెనలో మీరు కూడా పాలిభాగస్తున్న వాళ్ళని తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.